ఈ రోజు అన్నా క్యాంటీన్ లో ఫుడ్ తినిన తర్వాత అయితే మరొకసారి అన్నా క్యాంటీన్ కి అస్సలు వెళ్ళగొద్దు అనిపించింది. ఎందుకో చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నన్ను నమ్ము, నీకు చూపిస్తా. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు నేనైతే ఫస్ట్ టైం అన్నా క్యాంటీన్ కి అయితే వచ్చానండి. మా తిరుపతిలో ఉన్న ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గరకు అయితే వచ్చాను. మేము ఇద్దరం రావడంతో అయితే 10 రూపాయలు ఇచ్చి 2 టోకన్స్ అయితే తీసుకున్నామండి. మనకైతే ప్లాస్టిక్ కాయిన్స్ లో ఉన్న ప్లాస్టిక్ టోకన్స్ అయితే ఇచ్చారు. ఇక ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే రైస్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. అలాగే క్యాబేజీ తాలింపు, పెరుగు, పచ్చడి, అలాగే పప్పు అయితే ఇచ్చారండి. మనం బయట చూసుకున్నట్టయితే 5 రూపీస్ కి ఒక చాయ్ కూడా రావట్లేదండి. అలాంటిది మనకి ఇల్లు కడుపు నిండా అయితే మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అయితే 5 రూపీస్ కి అయితే పెడుతూ ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్ వల్ల అయితే చాలా మందికి అయితే ఫుడ్ దొరుకుతుందండి. బట్టలు అమ్మే వాళ్ళకి గానీ, ఆటోలు తోలే డ్రైవర్లకు గానీ చాలా మందికి టయానికి ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ అన్ని బాగున్నా సరే మరొకసారి అయితే నేను అన్నా క్యాంటీన్ కి అయితే రావాలనుకోవట్లేదండి. ఎందుకు అనుకుంటున్నారా? మేము ఇక్కడికి వచ్చి టోకన్స్ తీసుకుని ఫుడ్ తీసుకున్న కొంత సమయానికి అయితే ఫుడ్ అయితే అయిపోయిందండి. అందువల్ల చాలా మంది ఇక్కడికి వచ్చి అయితే రిటర్న్ అయితే వెళ్లారు. నాకు బయట ఫుడ్ తినే స్తోమత ఉన్నా సరే నేను ఇక్కడికి వచ్చి తినడం వల్ల అయితే స్తోమత లేని వాళ్ళు అయితే ఆకలితో ఉండాల్సి వస్తుంది. నేను అక్కడికి వెళ్ళకపోతే స్తోమత లేని వారికి ఒక్కరికైనా సరే కడుపు నిండే అవకాశం అయితే ఉందండి. అందువల్ల అయితే నేను అన్నా క్యాంటీన్ కి అయితే వెళ్ళాలనుకోవట్లేదు. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవిందా.